నాటుకోడి పులుసు అలాగే ఫ్రై రెండు చూపిస్తాను. ఇప్పుడు ఫ్రై ఇలాగ రావాలంటే మనం సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా మనం చికెన్ తీసుకుంటాను చూడండి. చికెన్ దాదాపుగా ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. హాఫ్ కేజీ తీసుకొని ఇందులోకి మనం సాల్ట్ వేసి బాగా అంతా మిక్స్ చేసేసి వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. మొత్తం అంతా బాగా క్లీన్ చేసేసుకున్న తర్వాత మనం వీటిని కుక్కర్లోకి వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో బాగా ముదిరినదైతే ఒక 3-4 విజిల్స్ పెట్టుకోవాలి. నేనైతే లేతగానే ఉంది, అందుకే 2 విజిల్స్ పెట్టుకుంటున్నాను. కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసి అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసి మొత్తం అంతా మనం ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత నేను చూపిస్తాను చూడండి. ఇలాగా ఉంది మొత్తం చికెన్ అంతా మెత్తగా ఉడికింది. కరెక్ట్గా నాటుకోడి ఎక్కువ ఉడకదంటారు కదా, కానీ ఇది లేతగా ఉండింది, బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులో ఉండేటువంటి ముక్కలు మాత్రమే తీసేసుకుంటాను. సపరేట్ తీసేసుకొని ఇందులో సూప్లోకి కొద్దిగా మాత్రమే ముక్కలు వేసుకుంటున్నాను. మనము రెస్టారెంట్లో తింటాం కదా, సూప్ అంటే సపరేట్గా ఇస్తా అంటారు, అలాగా నేను సూప్ మాత్రమే సపరేట్గా చేస్తున్నాను. ఇప్పుడు చికెన్ ముక్కలు ఉడికినటువంటి సూప్లోకే మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా వేసుకున్నాను. మసాలా మొత్తం మసాలాలోకి ఎండుమిర్చి అలాగే కొబ్బరి, వెల్లుల్లి, అల్లము, ధనియాలు అన్నీ వేసాను. వేసి ఇలాగా కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మొత్తం ఉడికించుకోవడమే అంతే. మొత్తం ఉడికించుకొని ఇందులోకి మనం తర్వాత ఒక 2 చిన్న టమోటా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, ఇప్పుడు టమోటా ముక్కలు వేసుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకోవడమే అంతే. సూప్ రెడీ అయిపోయింది. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకి చికెన్ సూప్ రెడీ అయిపోయినట్లే. ఇందులో ముక్కలు చాలా తక్కువగానే ఉన్నాయి, కొద్దిగానే వేసుకున్నాను ముక్కలు, ఓన్లీ సూప్ మాత్రమే ఉంటుంది. చూడండి ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటున్నాం. ముందుగా కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకొని అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకొని అలాగే పొడుగ్గా కట్ చేసుకున్న టమోటా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. వేసుకొని ఇవి కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఇలాగా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కచ్చాపచ్చాగా ఫ్రెష్గా దంచుకునేటువంటిది ఇప్పుడే నేను ఫ్రెష్గా రెడీ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఇలాగ చూడండి కచ్చాపచ్చాగా దంచుకునేటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఉడికించుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, కొద్దిగా వాటర్తో తీసుకున్నాను. కొద్దిగా వాటర్ ఉండేలాగా తీసుకొని ఇలాగా చికెన్ ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ ఎందుకంటే మనం చికెన్ వేసిన కాసేపటికే అడుగంటుతుంది. అలా కాకుండా కొద్దిగా వాటర్ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. ఇలాగ బాగా కలిపిన తర్వాత మరి కాస్త ఇందులోకి పసుపు వేసేసుకుంటున్నా. కొంచెం కలర్ రావాలి కాబట్టి కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లోనే, ప్యాన్ మందంగా ఉంది కదా, లో ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాలు ఇలాగ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎక్కువ ఫ్లేమ్ పెట్టినామంటే అడుగంటుతుంది కదా, అందుకోసం లో ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాలు ఇలాగ ఫ్రై చేసుకొని ఇందులోకి చిన్న టమోటా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. చూడండి చాలా చిన్నది వేసుకున్నాను టేస్ట్ కోసం. చిన్న టమోటా ముక్క వేసుకొని ఇలాగ మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం మసాలాలోకి వేసుకున్న మసాలా కూరలోకి వేసుకునేటువంటి మసాలాను 1 స్పూన్ వేసుకొని ఇలాగా మొత్తం అంతా ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగ ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 స్పూన్ కారము అలాగే పెప్పర్ పౌడర్ వేసుకొని మరొక 5 నిమిషాలు ఇలాగ బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఎలాగుందో చూడడానికి. మనం ఇందులోకి ఎటువంటి మసాలాలు ఎక్కువగా వేయలేదు, జస్ట్ 1 స్పూన్ మాత్రమే వేసుకున్నాము. అలాగే ఇందులోకి 1 స్పూను ఫ్రైడ్ ఆనియన్స్, ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇలాగా ఒక 5 నిమిషాలు ఇలాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, వేడివేడిగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది.
సింపుల్గా ఎటువంటి మసాలాలు వేయలేదు. చివరిగా మనము సాల్ట్ వేసుకుంటాను చూడండి. ముందు నుంచి నేను సాల్ట్ వేయలేదు, చివరిలో వేసుకొని ఇలాగా ఒక 2-3 నిమిషాలు కదిలించి అందులో కొద్దిగా వాటర్ వేసుకుందాము. ఎందుకంటే సాల్ట్ అంతా ముక్కలకి పట్టాలి కాబట్టి కొద్దిగా ఒక 2-3 స్పూన్స్ వాటర్ వేసుకొని ఇలాగా ఇంకొక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయినట్లే. చూడండి ఇప్పుడు రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.